నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే, అలాగనే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి జాతకులకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చూస్తే, వాళ్ళకి ఆదాయం 8 ఉంటుంది, ఖర్చు అనేది వ్యయం అనేది 14గా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం అనేది 4గా ఉంటుంది, అవమానం అనేది 3గా ఉంటుంది. అంటే వీళ్ళకి 8, 14, అలానే 4, 3, 8 ఆదాయంగా ఉంటుంది, 14 ఖర్చుగా ఉంటుంది, అలానే 4 గౌరవంగా ఉంటుంది, అవమానం అనేది 3గా ఉంటుంది. అయితే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని ముందు చూస్తే, మనకి ఇక్కడ గురువు మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి గురువు వెళ్ళటం ఇప్పుడు మే 1వ తారీఖున కృత్తికా నక్షత్రం 2వ పాదం ప్రవేశంతో మేషరాశిలోంచి గురువు వృషభ రాశిలో సంచారం కావటం, అలానే వ్యయస్థానంలో రాహు, ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం, అలానే వాళ్ళకి షష్టమంలో కేతు యొక్క సంచారం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశిని మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అయితే ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అనేది చూస్తే, మనం ముఖ్యంగా ఇక్కడ గురువు యొక్క బలం వల్ల మేషరాశి వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏప్రిల్ 30 వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, కానీ వృషభ రాశిలో ఎప్పుడైతే గురువు యొక్క సంచారం ఉందో, ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కానీ 8 ఆదాయం ఏంది, మరి 14 ఖర్చు ఏంది అంటే 6 పాళ్ళు తేడా ఉండటానికి కారణం ఏంటి? మరి గౌరవం అనేది బాగా ఉంటుంది, గౌరవ ప్రతిష్టలన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఏప్రిల్ 30 వరకే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. మే తర్వాత ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతుంది. ధన వ్యయం కూడా 30 వరకే ఉంటుంది. ధన వ్యయము, భయము, ఆర్థిక ఇబ్బందులు, విరోధాలు ఇవన్నీ కూడా 30వ తారీఖు వరకే. మే 1వ తారీఖు నుంచి యశోవృద్ధి, సర్వకార్య జయము, ఆర్థిక స్థితిగతులు మారటము, అనుకున్న పనులన్నీ కూడా చేయటము, స్త్రీ సౌఖ్యము, అలానే హృదయ సౌఖ్యము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడటానికి కారణం ఏంటంటే 2వ స్థానంలో గురువు. అంటే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం జరుగుతుంది. అలానే సంతానపరంగా ఇబ్బందులు కలిగే వాళ్ళకు కూడా సంతానం కలగటము, సంతానం ద్వారా వృద్ధి చెందటము, సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంతానం కలగటం వల్ల కూడా వృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. అందువల్ల 2వ స్థానంలో గురువు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలం, మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉండటం, అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ద్వితీయంలో గురువు మేలు చేస్తాడు ఖచ్చితంగా. అలానే షష్టమ స్థానంలో కేతు ఉంటాడు. శత్రువులు మిత్రులుగా మారటం, అనుకున్న పనులన్నీ నెరవేరటం, ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం, మంచి మార్కులతోటి ఉత్తీర్ణత శాతం అనేది బాగా పెరగటం, ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత కావటం ఒకటి, శ్రద్ధతోటి అభివృద్ధి, లాభాలు, సర్వకార్య జయాలు, గృహ కార్యక్రమాలు, వృత్తి వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేయటం, గృహ నిర్మాణం చేపట్టబట్టం, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే 6వ స్థానంలో కేతు చాలా మంచి చేస్తాడు, ద్వితీయ స్థానంలో గురువు మంచి చేస్తాడు. అలానే వీళ్ళకి శని 11వ స్థానంలో ఉన్న లాభస్థానంలో ఉన్నాడు.
అంటే లాభస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది, గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా తన కాళ్ళ మీద తాను నిలబడి ముందుకు వెళ్ళాలన్న ఆలోచన, ఏదో కొత్త ప్రయత్నాలు, నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి రావటం, అనుకున్నవన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది. శ్రద్ధ వహించటం, అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే ఇళ్ల నిర్మాణం. అంటే 8 ఆదాయం అంటే 14 ఖర్చు అంటే ఏమిటంటే మనకి ఏదైతే డబ్బు అనేది ఉందో అవి ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంటుంది. అవి కూడా మనకు ఆస్తులేగా, దానిలో నష్టం జరిగేది ఏముంది. అందువల్ల అనుకూలమైన ఫలితాలు, అభివృద్ధి, లాభాలు బాగా ఉండటం, చిరు వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సినీ నాటక పరిశ్రమ రంగంలో వాళ్ళకు కూడా వృద్ధి చెందే అవకాశం ఉండటం, నూతన నటీనటులకు అవకాశాలు ఉండటం, రాజకీయ పరంగా మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు పండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రైతులకు కూడా గురుబలం వల్ల 2 పంటలు పండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ప్రతి పనిలో కూడా గృహ కార్యక్రమాల దగ్గర నుంచి కూడా వివాహ, గృహ లాభాలు కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. అందువల్ల కొత్తగా కొన్ని ఇప్పుడు గురుబలం బాగుంది, కేతువు బాగుంది, మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. కొంత ఆరోగ్యపరంగానే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే? తప్పకుండా అమ్మ, వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దుర్గా సప్తశతి పారాయణం చేయటం ఒకటి, ఆదిత్య హృదయ పారాయణం చేయటం ఒకటి, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం ఒకటి. అలానే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తుల్లో కూడా ప్రమోషన్లు, వ్యాపార పరంగా లాభాలు కలుగుతాయి. కాబట్టి నేను చెప్పిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. మీనరాశి వాళ్ళకి గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే క్రోధినామ సంవత్సరంలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వాళ్ళకు 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉండటం, అలాంటి రాజ్యపూజ్యం 2గా ఉంటుంది, అవమానం 4గా ఉంటుంది. అంటే అవమానపడే అవకాశం అనేది ఉంటుంది. సహజమే, దేశంలో పుట్టిన మనిషి మరణించే వరకు ఏదో ఒకటి ఎవడో కూడా అనకుండా ఉండడు, సహజమేది, అంటూనే ఉంటారు. అయితే ఇక్కడ 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. అంటే ఆదాయం అనేది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే గురువు కూడా తామ్రమూర్తిగాను, అలానే వచ్చేటప్పటికల్లా శని రజితమూర్తిగాను ఉండటం, అలానే గురువు కూడా మంచి స్థానంలోకి వెళ్ళటం వల్ల స్వర్ణమూర్తిగా ఉంటాడు, శని రజితమూర్తిగా, రాహుకేతులు కూడా తామ్రమూర్తిగా ఉంటారు. అయితే మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం, జన్మంలో రాహు, వ్యయంలో శని, అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి పడటానికి 30 రోజుల సమయం పడుతుంది. కుజుడు 45 రోజులు పడుతుంది, రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది, అలానే సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు, కొంత లాభ నష్టాలతో సమానంగా కూడా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలం, శ్రద్ధతో విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే రాజకీయ నాయకులు కూడా పార్టీలు మారాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వారే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో నమ్మకూడదు, అంటే నమ్మినట్టు మాత్రమే నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు. సహజంగా మీనరాశి వాళ్ళు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి, అది ముఖ్యమైన విషయం. అలానే స్త్రీలు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి కూడా వివాహము, నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉంటాడు, తృతీయ స్థానంలో కూడా మంచివాడే, పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు. అంటే ఇబ్బందికరమైన వాతావరణం అంటే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ఏదైతే కొంత ప్రతిదానిలో కూడా మనం ఆలోచన చేయకుండా ఇక్కడ ద్వితీయము తృతీయ స్థానాల్లో ధనపరంగా ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంటుంది. ఆర్థిక పరంగా ఉద్యోగస్తులు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆరోగ్య లోపం, బంధు వైరం, అనుకున్న వాళ్ళతోటి నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నమ్మకుండా ఉండటం చాలా మంచిది. ఇప్పుడు ఏ రాశి వాళ్ళైనా నమ్మకుండా ఉండటం అనేది సహజం. కానీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళు ప్రస్తుతం అయితే నమ్మిన వాళ్ళు మోసపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నమ్మకుండా ఉండటం అనేది మంచిది. అలానే కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. మాట గౌరవం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ధర్మ కార్యక్రమాలు చేయటం, అలానే కొంత ధనం వ్యయం కలిగే అవకాశం ఉంటుంది. ధనం కూడా కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగ భంగం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగ భంగం కలగటం, మంచి ఉద్యోగం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ అంటే ఒక ఉద్యోగం పోతుంది, ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వృధా వైరాలు, అంటే అనవసరంగా అంటే వృధాగా జనాలతో గొడవలు పడటం, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. బంధువులతోటి ఎంతో సహనంగా ప్రవర్తన చేయాలి. ఒకప్పుడు బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి జన్మంలో రాహు ఉన్నాడు. శరీరంలో రుగ్మతులు, ఆరోగ్యపరంగా అకాల భోజనం, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన తగాదులు, ఇవన్నీ కాకుండా ఎవరితో మాట్లాడాలో మితభాషగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే వాళ్ళకి వ్యయ స్థానంలో శని యొక్క సంచారం. నేను ఇందాక చెప్పినట్టు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి వాళ్ళని గౌరవించాలి. మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. అలానే ద్వితీయ స్థానంలో ఇక్కడ గురువు, తర్వాత మే నుంచి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. గురువు మంచివాడే. అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఒకటి ఉంది. అంటే ధార్మిక కార్యక్రమాలు, నేను చెప్పిన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం ఎక్కువ ఉంటాం. వివాహం కానీ స్త్రీ పురుషులందరికీ వివాహం కావటం, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలా చిరు వ్యాపారాలు ఉంటారు. అంటే పెద్ద పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాగ్నెట్సే కాకుండా అలానే మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు కదా, చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి వృధాగా ప్రయాణాలు చేయకుండా, అనవసరమైన వాటిల్లో వేలు పెట్టకుండా, అనవసరంగా మాట్లాడకుండా, అలా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే వాళ్ళతో కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని ప్రత్యేకంగా ధర్మ కార్యక్రమాలు, అలానే తండ్రి విషయంలో కొంత ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అలానే వ్యవసాయము విషయంలో కొంత అధిక పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. అయితే తల్లిదండ్రులకు ఏమీ కాదు, కానీ కొద్దిగా జాగ్రత్తగా, అది వరకటం కంటే కూడా తండ్రి యొక్క ఆరోగ్యం వీళ్ళకి మెరుగుపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళ ఆరోగ్యాన్ని అప్రమత్తంగా ఉండాలి. అంటే వీళ్ళ ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. కొంత విరోధ భావాలు లేకుండా అందరితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్తే మంచిది. అలానే అక్టోబర్ నవంబర్ మాసాల్లో వక్రగతులు, వక్ర త్యాగాలనే ఉన్నాయి. ఆ అక్టోబర్ నవంబర్ మాసంలో కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వాళ్ళకు కూడా ముఖ్యంగా 2025 మార్చి 29వ తారీఖున శని జన్మశని వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకంతా కూడా ఈ మీనరాశి వాళ్ళకి జన్మశని వస్తాడు. అంటే 2025 మార్చి 29వ తారీఖున 2.5 సంవత్సరాల పాటు శని కంప్లీట్ అయినట్టు. ఇంకా 5 సంవత్సరాల పాటు ఉంటుంది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా జన్మశని అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దాని యొక్క కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు బాగుంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఒకటి, శని దోషం యొక్క పరిహారం చేయటం, ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, అలానే శని జపం చేసుకోవటం, అలానే ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మానసికంగా దిగులు చెందకుండా ఉండటానికి దదీసింగ తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశనం సోమం శంభుర్మకటభూషణం అనే మంత్రాన్ని, అలానే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవయుతీయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.